రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని కొదురుపాక మధ్యమానేరు జలాశయంలో ఇటీవల ఓ బోటు కలకలం రేపింది. వరదకు కొట్టుకు వచ్చిందా, ఎవరైనా అక్కడ ఉంచారా అన్నది చర్చనీయాంశమైంది. ముంపు గ్రామాలైన కొదురుపాక, నీలోజిపల్లి వెళ్లే దారిలో ఓ చెట్టుకు ఆనుకుని బోటు ఉందని, 10 రోజులుగా అది అలాగే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. గతంలో పర్యాటకంలో భాగంగా సిరిసిల్ల రామప్పగుట్టల పరిసర ప్రాంతాల్లో 2 బోట్లు సమకూర్చారని కొందరు పేర్కొంటున్నారు. కొన్ని రోజులుగా ఎల్లంపల్లి నీరు వదలడంతో మధ్యమానేరు జలాశయంలోకి 17 టీఎంసీల నీరు చేరింది. ఈ క్రమంలో అక్కడి బోటు కొట్టుకు వచ్చి ఉంటుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. లక్షల విలువగల బోటు ఆ ప్రాంతంలో ఎందుకు ఉందన్న చర్చ జోరుగా సాగుతుంది.